బంగాళదుంప మనం చిట్కా చెప్పేసుకుంటున్నాం. చాలామంది ఏంటంటే బంగాళదుంపలు మిగతా కాయగూరలతో ఉడికించేటప్పుడు వాటితో పాటు అంటే వేడిలో వేస్తారు. అంటే కామన్ డౌట్ ఏంటంటే మిగతా కూరగాయలు ఉడికిపోతాయి కానీ బంగాళదుంప ముక్క ఒకటి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే బంగాళదుంపలో కొంచెం స్టార్చ్ అనేది ఉంటుంది. అది మనం కట్ చేసినప్పుడు కొంచెం పైన లేయర్లా వచ్చేస్తుంది. ఎక్కువ వేడిలో ఒకేసారి వేసేస్తే ఆ స్టార్చ్ ఒక లేయర్ల పైన ఫామ్ అయిపోయి వేడిని లోపల వరకు వెళ్లకుండా అలా అడ్డుకుంటుంది అనమాట. కాబట్టి బంగాళదుంపలు మనం ఎప్పుడైనా ఉడికించేటప్పుడు మిగతా మరుగుతున్న నీళ్ళలో కాకుండా, అంటే మిగతా వెజిటేబుల్ లాగా మరుగుతున్న నీళ్ళలో కాకుండా చల్లటి నీళ్ళలో వేసేసి అప్పుడు మనం స్టవ్ మీద పెడితే అది మెల్లగా అలా వేడి ఎక్కుతూ ఉంటుంది కదా, అప్పుడు స్లోగా హీట్ అనేది లోపలికి అప్లై అవుతుంది. ఓకే, సో అలాగే చిప్స్ లాంటివి చేసుకుంటున్నా, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నా, వీటిని ఏంటంటే ఒకసారి పీల్ చేసేసి కొద్దిసేపు కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత మనం చిప్స్లా చేసుకున్న, ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకున్న ఫ్రై చేసుకుంటే మీరు క్రిస్పీగా వస్తాయి. ఓకే, ఈసారి మీరు చిట్కా పాటించండి.